ధ్యానం ఎప్పటి నుంచి చేస్తున్నారు? 3 months, 6 months, 1 year ఉన్నారు కదా. మీలో ఎవరికైనా ధ్యానంలో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ధ్యానం ద్వారా ఏ లాభం, ఎట్లా చేసుకుంటే బాగుంటుంది, దీంట్లో ఏమేమి లాభాలు పొందాలి అనేది ఏదైనా ఉంటే మీ క్వశ్చన్స్ అడగండి, కానీ సమాధానం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఫస్ట్ నిద్ర వచ్చేస్తుంది, నిద్రలోకి వెళ్తున్నాను, నిద్ర వస్తుంది అనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారు నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. తర్వాత అంటే మీరు ధ్యానంలో కూర్చుని చేస్తున్నారా, పడుకుని చేస్తున్నారా? కూర్చున్నప్పుడే నిద్రలోకి వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. అది నిద్ర అనుకోవాలా, ధ్యానం అనుకోవాలా? ధ్యానమే. ఎందుకంటే నిద్రలో మనం పడుకుంటాం, మనకి ఏమీ తెలియదు. ధ్యానంలో కూర్చుంటే మీరు ముందుకి పడరు, వెనక్కి పడరు కదా. అవేర్నెస్ బాడీ కాన్షియస్ అయితే ఉంటుంది కదా, ఆ కాన్షియస్నెస్ ధ్యానం. మీరు ధ్యానంలోనే ఉన్నారు, కానీ మీ మనసు ఏమంటుంది, నేను నిద్రపోతున్నానేమో అని మీకు అనిపిస్తుంది. అది ధ్యానం. ధ్యానంలోనే ఉన్నారు. దాంట్లో ఇంకా కొద్దిగా అవేర్నెస్ వచ్చిందనుకోండి, ఆ నిద్ర కాదు ఇది ధ్యానము అని, దాంట్లో జరిగే ప్రక్రియ కూడా మీకు తెలుస్తుంది. ఈ కలర్లు ఇవి తెలుస్తున్నాయి కదా, కలర్లు కానీ, స్మెల్ కానీ, లేకపోతే ఏదైనా పిక్చర్లు కనపడుతుంటాయి, ఏదో లోకాలకు వెళ్ళిపోయినట్టు కనపడుతుంటాయి, రకరకాలు కనపడతాయి. అవన్నీ ధ్యానంలోనే కనపడతాయి. మీరు ఎప్పుడైతే మైండ్ని శూన్యం చేస్తారో అప్పుడే అది కనపడుతుంది. అది నిద్ర కాదు. నిద్ర అయితే పడుకుంటారు, కూర్చున్న స్థితిలోనే ఉన్నారు కదా. మీకు అవసరం కాదు, మీకు కర్మ లేదనుకోండి, అక్కడ చూసుకోగానే శూన్యస్థితికి వెళ్ళిపోతాం. శూన్యస్థితికి వచ్చామనుకోండి, హాయిగా మనం ఒక పిక్చర్ చూసుకుంటుంటే లోపల అదొక లోపం ఉంది, ఆ లోపంలోకి వెళ్ళిపోతుంటాం. ఒక్కొక్క లోపం ఒక్కొక్కటి జ్ఞానం ఇస్తూ ఉంటుంది, ఆ జ్ఞానాన్ని లోపం తీసుకుంటూ ఉంటాం. దానికోసమే ధ్యానం. అది ఎంతసేపు ఉన్నా కూడా నాకు ఆ కలర్సే కనిపిస్తున్నాయి, కానీ నేను ఎక్కడ వెళ్తున్నాను తెలుసుకోవాలి. కలర్స్ నుంచి అనిపించుకోవాలి. కలర్స్ నుంచి మెల్లగా ఒక నక్షత్ర మండలము, ఏ వచ్చిన బ్రహ్మాండాలు కనపడుతుంది. అంటే మనం మనసులో అనుకోవాలా, అది ధ్యానంలోనే వస్తుందా? ధ్యానంలోనే వస్తుంది. ఒకవేళ మీరు అనుకుంటే తొందరగా వస్తుంది. మనసులో అనిపించింది అనుకోండి, అని నేను ఎంతసేపు ఇట్లా కూర్చున్నాను, నాకేం కనపడట్లేదు, ఏమైనా కనపడితే జ్ఞానం దొరుకుతుంది కదా అనుకున్నారు. ఆ జ్ఞానం కోసం మీరు తప్పేస్తుంటే మీకు ఎదురుగా వస్తుంది. ఇది నాకు ఏ కలర్, ఈ బ్లూ దేనికి సంబంధము, ఈ రెడ్ దేనికి సంబంధము, ఇటు లిఫ్ట్ చేయాలి. 7 కలర్స్ వస్తాయి. 7 కలర్స్ లో ఏది దేనికి సంబంధం అనేది తెలుసు. కలర్ కలర్ మీరు మనసులోనే బ్లూ కలర్ కనిపిస్తుంది, ఇది నాకు ఎందుకు కనిపిస్తుంది అనే క్వశ్చన్ మనమే వేసుకోవాలి. మనం ఎవరిని అడగాల్సిన పని లేదు అసలు. ఈ ధ్యానంలో
మనకి బయట క్వశ్చన్లే ఉండవు. బయట క్వశ్చన్లన్నీ సమసిపోయి లోపల క్వశ్చన్లు ఉంటాయి. అప్పుడు బ్రహ్మజ్ఞానం మనకి వస్తుంది. మనం అడిగి లోపల అడిగేదంతా బ్రహ్మాన్ని అడుగుతాం. బ్రహ్మజ్ఞానం మనకు కావాలి. బ్రహ్మజ్ఞానం ఎక్కడో లేదు, మన దగ్గరే ఉంది. ఆ జ్ఞానం మనకి ఇస్తాడు. అడిగే పద్ధతి భగవంతుడిని మనం ఎట్లా అడగాలి అనేది పూజ చేస్తాం. పూజలు అయిపోయినాక దండం పెట్టుకుంటాం, మాకు అది కావాలి ఇది కావాలని పైన అనుకుంటాం. కానీ అది లోపల దాకా వెళ్ళదు. అందుకే మనం ఎన్నోసార్లు వేడుకుంటే కానీ ఒక్కసారి ఆ వాయిస్ అనుకుంటుంది. అదే ధ్యానంలో అనుకోండి, మీరు కరెక్ట్గా శూన్య స్థితిలో ఉండి ఒక్కసారి అడిగితే చాలు మీకు కావాల్సింది ఇస్తుంది. ధ్యానం ద్వారా తొందరగా వెళ్తాం. కాబట్టి అట్లా ఏది కనిపించినా కలరే కాదు, ఏదైనా ఒక విజన్ లాగా కనిపించినా ఏంటి అనేది క్వశ్చన్ వేసుకుంటే, అది నాకు ఎందుకు కనిపిస్తుంది అనేది క్వశ్చన్ వేసుకుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ప్రతిదీ కలర్ అనే కాదు. ఇప్పుడు మీకు ఏదైనా విజన్ కనిపిస్తుంది, దీనికి నాకు ఏం సంబంధం, లేదా అసలు ఇది విజన్ ఏంటి అనేది క్వశ్చన్ వేస్తుంది. ధ్యానంలో కలర్లు కనబడుతున్నాయి, లేదా నక్షత్రాలు కనబడుతున్నాయి. ఆ నక్షత్రానికి నాకు ఏంటి సంబంధం అంటే అది మెల్లమెల్లగా పెద్దగా అయ్యి అది ఏంటి అనేది మీకు చూపిస్తుంది. అది మీ ఏదో జన్మలో మీకు కారణం సంబంధం ఉంటుంది. ఆ సంబంధానికి క్వశ్చన్ చేసుకుంటే లోపలే అది చెప్తుంది, ఈ జన్మలో ఇది నీకు నాకు సంబంధము అని చెప్తుంది. అది తెలుస్తుంది. అది చూపిస్తున్నా మనకు అర్థమైంది. మన లోపల నుంచి ఇది నాకు సంబంధం ఉంది దీంట్లో అని అనిపిస్తుంది. అంటే ఎంత సాధన చేయాలి? సాధన అనేది మీరు చేసుకున్న దాన్ని బట్టి వస్తుంది. పిండి కొద్ది రొట్టి. ఇప్పుడు మీరు పూజ చేసుకుంటుంటే ఏమీ రాలేదు అనుకోండి, ఇప్పుడు సాధన పెంచాలి. భగవంతుడు పూజ చేస్తుంటాం. మనం మాకేమో 10 కోట్లు కావాలన్నా చేసేదేమో చిన్న పూజ అనుకోండి వస్తుంది. ఆయనకి ఎంతో సాధన చేసి పూజలు చేసుకుని మనం దానికి ఎన్నో ప్రక్రియలు మనకి మంత్రులు చెప్తారు. అవి చేసుకుంటూ వెళ్తే ఎప్పుడో చేరుతాము. చేరమని కాదు, కానీ దానికి ఈ అడుగుతూ వెళ్ళే విధానాన్ని బట్టి దీంట్లో ధ్యానంలో కూడా అంతే. మనం ఎంతో సాధన, మనకి ఆకాంక్షలు ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ జ్ఞానం కావాలి, ఎక్కువ సాధన. లేదు నా జీవితం బాగానే సాగిపోతుంది, ఈ చిన్నదేదో నాకు ప్రాబ్లం అనిపించింది, ఇదేదో పోతుంది అంటే ఆ పోయేలాగా చేస్తే చాలు. మీరు ఎన్నేళ్ళు అయింది మేడం మెడిటేషన్ గురించి? అంటే ఒక 1 month అయిందా? 6 months అయిందా? చూడు మరి అప్పుడప్పుడు చేసిన దానికే కలర్స్ కనిపిస్తున్నాయి అంటున్నారు. మీరు కంటిన్యూ చేస్తే ఇంకా మీకు 3 days పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆకలి వేస్తే ఎప్పుడు తింటూనే ఉన్నాం కదా, 3 పూటలు తింటాం, మళ్ళీ 4 పూటలు కూడా తింటాం, అవునా కదా? ఇంకా మీకు ఇప్పుడు సార్ గురించి మీరు పని చేయండి. ఇప్పుడు దాకా అప్పుడప్పుడు చేసేది కదా, ఒక నియమం పెట్టుకుని 40 days కంపల్సరీ నేను ఒక టైంలో ఒకే చోట చేస్తానని అనుకోండి. మనసులో అనుకుని 40 days కంటిన్యూ చేయండి. 1 hour చేయండి. ఎక్కువసేపు గంటలు చేయమంటుంది. మీకు ఏ టైం కుదురుతుందో ముందు తెలుస్తుంది కదా. పొద్దున్న కుదురుతుందా, మధ్యాహ్నం కుదురుతుందా, రాత్రి కుదురుతుందా, అది ఆ టైమే 40 days చేయండి. మీకు దాని రిజల్ట్ ఏంటో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీ ఎప్పుడప్పుడు చేసుకోండి. ముందే అప్పుడప్పుడు చేసుకుంటే ఏమీ తెలియదు. ముందు నియమం పెట్టు. అంటే ఇంకోటి ఏంటంటే సార్ గురించి మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను ఇక్కడ. మనకి ఏదైనా హెల్త్ ఉంటే చాలా ఇయర్స్ నుంచి హెల్త్ ఏమైనా ఇబ్బంది అవుతుందా, దేని గురించి అయినా సఫర్ అవుతున్నారా, అట్లా మీరు ఏదైనా క్వశ్చన్ ఇస్తే కూడా దాని కూడా సొల్యూషన్ చెప్తాను సార్. నేను నార్త్ మాస్టర్ అండి. నేను హిందీ ఎక్కువ చెప్తాను. హిందీలో అంటే నార్త్ అంతా తిరుగుతూ 20 ఏళ్ళ నుంచి నా గురువు గారితో ప్రయాణం అవుతుంది. ఆ ప్రయాణంలో ఎన్నో రకరకాల ఎంతోమంది మాస్టర్లు తయారయ్యారు. 1 లక్షల మంది ఉన్నారు. ఇటు సైడ్ కాకుండా ఎప్పుడైనా మీరు ఏదైనా క్వశ్చన్ ఉంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ అలా ఏది
ధ్యానం ఎందుకు చేస్తున్నాం ముందు అది కావాలి మనకు. ధ్యానం అసలు దీనివల్ల మనకు లాభం ఏంటి అది తెలుసుకుని దాన్ని ఎట్లా పొందాలి అని. అది చిన్నగా పెద్దదైతే పెద్దది. ఇప్పుడు మామూలు ఏదో చిన్నదాన్ని మొదలుపెట్టాడు, అది పెద్దగా ఉండి ఆ కర్మను బట్టి 6 సంవత్సరాల నుంచి క్లియర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు లాస్ట్ క్లియర్ అయిపోయింది అనుకుంటే 6 నెలలు చేస్తారు. అయిపోయింది అనే 6 నెలలు అట్లా క్లియర్ ఆ కర్మను పట్టు. మా దగ్గర ఏ ప్రాబ్లమ్స్ లేవు సార్. ఎవరికి ఏం ప్రాబ్లం ఏం లేదు. లేవు. ప్రాబ్లం లేనప్పుడు ఉన్నాయా లేవా ప్రాబ్లమ్స్? మంచి హ్యాపీ అనమాట. అంత ఆనందంగా జీవించాలి. హాయిగా ఆ మనసు కుదిరినప్పుడు మనకి కూర్చోవాలనిపించినప్పుడు ధ్యానం చేయండి, ఇంకా ఆనందం వస్తుంది. ఏ అవసరము లేదు మనకు. అయినా కానీ కాసేపు అట్లా ప్రశాంతంగా కూర్చుంటే ఆనందం వస్తుంది. ఆనందాన్ని అనుభవించాలి చాలు. అంతకన్నా ఉత్తమమైన జీవితం ఇంకేం లేదు. ఇంకా అంతకన్నా ఏం దొరుకుతుంది? మనకు కావాల్సిందే ఆనందం. ఇప్పుడు ముందులో మేము కూడా అసలు ఎవరిని అడిగేవాళ్ళం కాదు. ఏం చెప్తారు, ఏముందిలే అదే కదా, కళ్ళు మూసుకొని ధ్యానం చేయమంటారు కదా. కానీ ప్రతి మనిషికి ఏదో సమస్య ఉంటుంది. ఆ సమస్యని ఎట్లా మనం బయటికి రావాలి అనేది ఒక మార్గం ఇది. భగవంతుడు ఇచ్చిన మార్గమే. ఎవరు ప్రత్యేకంగా ఎవరికి ఇవ్వట్లేదు. ఆ మీలో ఉన్నది మీకు తెలియపరుస్తుంది. మీ ప్రాబ్లం మిమ్మల్ని మీకు ఇట్లా చేసుకుంటే అయిపోతుంది. ఆ ప్రాబ్లంకి చేసుకోవాలి. పెద్దోళ్ళకి ఎవరికి ఉండలేండి. అందరూ ఏంటంటే జీవితం ఇదేలే అని ఎంతో అనుభవించేసి ఉంటారు. ఇప్పుడు జీవితంలో నడిలో ఉన్న వాళ్ళకి అవసరం. చెప్పండి సార్. 3 years. నాకు 50 బాగా ఉంది. మా దగ్గర మైకేల్ దగ్గర నా వల్ల ప్రేమ ఉంది. అక్కడికి హాస్పిటల్లో ఒకసారి చేయించు. అయితే నాకు బ్యాక్ పెయిన్ హెవీగా ఉంది. బ్యాక్ పెయిన్ హెవీగా ఉంటే అంటే మామూలుగా హాస్పిటల్ అప్పటికే లేదు. డాక్టర్ అన్ని పరీక్ష చేసి నువ్వు బైక్ నడపాలి, బైక్ నడపాలంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. అంటే మనం ఏం చేయాలి సార్ అంటే నువ్వు ఇంట్లో బైక్ నడపాలంటే ఆపరేషన్ అవసరం వస్తుంది. బ్యాక్ పెయిన్ ఆపరేషన్ చేసి నేను ఆ సార్ దగ్గర వచ్చి అడిగాను, సార్ నేను నాకు ఫస్ట్ ఒకసారి దగ్గర ఇక్కడ మాట క్లియర్ లేదు. అది మైండ్ సరిగా మాట కట్ అయిపోతుంది. అంటే క్లియర్ ఇంపార్టెంట్ చెప్పండి. అంటే బ్యాక్ పెయిన్ హెవీగా ఉంది సార్. హెవీగా ఉంటే హాస్పిటల్ పోతే నీకు మందులు తగ్గుతుంది. తగ్గకపోతే ఆపరేషన్ అవసరం అని ఈ ఆపరేషన్ అవసరం అవుతుందని కొన్ని రోజులు ఆపరేషన్ బైక్ కంపెనీ అంటున్నారు. బైక్ 10 లక్షల డిపార్ట్మెంట్ ఖచ్చితంగా మార్కెట్ చేసి బైక్ ఉంటుంది. కాబట్టి సార్ మా దగ్గర వెయిటేజ్ ఎన్ని రోజులు చేసి మన సార్ దగ్గర 40 డేస్ చేయమన్నాడు. 40 డేస్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఏ టైం తింటే ఆ టైంలో చేయమన్నాడు. నాకు నైట్ టైం డే లైట్ ఉండేదండి సార్. నాకు ఫోన్ ఎప్పుడు తెలియదు. డిపార్ట్మెంట్లో పనిచేయాలి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. నాకు నైట్లో ఉంటుంది, నైట్లో వచ్చుకున్నాను.
నైట్ చేసిన మార్నింగ్ చేసిన తర్వాత ఎంతసేపు చేస్తారు? 1 అవర్ చేసిన 1 అవర్. మీ ఏజ్ ఉంటే అంత చేయమన్నాడు. 1 అవర్ చేసిన 1 అవర్ చేసిన తర్వాత నాకు తెలుస్తుంది బ్యాక్ పెయిన్ అనేది కొంచెం నేను 20 కిలోమీటర్స్ వేస్తే అడ్వాన్స్ వస్తుంది. ఇక తర్వాత నేను మెడిటేషన్ చేసిన తర్వాత రోజు వీక్ తర్వాత అంటే నాకు తెలిసింది అరే నేను బయట వస్తే ఏం వాడలేదు, కొద్దిగా రికవర్ అవుతుంది. నేను మళ్ళీ ఒక 2 months తర్వాత అయినా సార్ నేను అంటే నేను డాక్టర్కి మెయింటైన్ చేస్తా చెప్పలేదు, మందులు ఇచ్చిండు వాడాను. డాక్టర్ దగ్గర వెళ్ళిపోతుంటే నేను మెయింటైన్ చేస్తున్నాం సార్ అంటే ఈ మందులు వాడలేదు మెయింటైన్ అందులో ఒక డాక్టర్ నాకు చేసాను. అయితే కంప్లీట్గా నాకు ఇప్పటి వరకు డాక్టర్ 2-3 months లో సర్జరీ డాక్టర్ ఇప్పటి వరకు బయట చేస్తుంది. నేను ఒక 3 days 4 days నిజంగా చేయడానికి మళ్ళా కొంచెం పెయిన్ వస్తుంది. రోజు కంటిన్యూ చేసినప్పుడు మొదలుపోయింది. మరి ఏం చేద్దాం? మెడిటేషన్ కంటిన్యూ చేయాలి, పెంచాలి. అంటే మెడిటేషన్ చేసి తలనొప్పి నుంచి క్యాన్సర్ తగ్గుతుందంటే ఉదాహరణ చెప్తాను అక్కడ నేను అసలు డాక్టరు బైక్ నడుపుతున్నారు కంప్లీట్గా సార్ బైక్ నడపకుండా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు బైక్ స్లోగా నడుపుతున్నా స్లోగా నడిపినాడు బైక్ ఎంత స్లో నడుపుతా 30-40 కిలోమీటర్లు ఇలా పోతుంది స్లోగా. నువ్వు సైకిల్ మీద ఉండదు, సైకిల్ మీద నేను డ్యూటీ చేయగలుగుతున్నాను ఒకసారి వచ్చేది ఆ విషయంలో నేను ఇప్పుడు ఈ పిరమిడ్కి దగ్గరలోనే ఉంటాను. అలాగే నైట్ అవైలబిలిటీ ఇస్తారు. మేము నైట్ వచ్చి ఇక్కడ పడుకుంటాం, ఇట్లా పడుకుంటాం. అవును మామూలుగా అందరితో చేయాలి. నైట్ పడుకుంటాం పిరమిడ్లో పైన కింగ్ చాంబర్ ఉంది కదా, దాంట్లో పడుకుంటాం. సాప మీదే ఉంటుంది, దిండు కూడా కూర్చున్నంతసేపు మెడిటేషన్ చేసుకుని అక్కడనే పడుతుంది. పొద్దుకి లేసి అట్లా బాడీ చేసి చూసి ఏమేమి చేంజెస్ అవుతున్నాయో అయితే ఇవన్నీ సార్ 100% డాక్టర్. అంటే ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి సమస్యలు కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్యలు పోయి మనం చెప్తే ఏమనుకుంటారు అనుకునేది ఎవరి సమస్య వాళ్ళ సమస్య వాళ్ళది. కాబట్టి మనం మీకు తోచినంత మార్నింగ్ ఈవినింగ్ దిగేటప్పుడు కొంచెం లేడీస్కి డే టైం చాలా ఉంటుంది, ఖాళీగా ఉండరు. వాళ్ళందరూ కూర్చొని ఇంకా ఏదో సీనియర్ నుంచి ఏదో వాళ్ళ గురించి మాట్లాడదు. ఒక 10 నిమిషాలు సార్ ఆ ఖాళీ మాట్లాడితే వాళ్ళ ఎంత బాగా కుర్చీలో కీర్తి గడపడం లేదు. కానీ వాళ్ళకి తెలుసు మెయింటైన్ చేస్తారని కానీ చేయలేకపోతుంది. నా ఒకటి ఏంటంటే నాకు తగ్గింది కాబట్టి మీరు 10 నిమిషాలు సరే స్టార్ట్ చేస్తే మీరు మీ ఏజ్ అంత చేస్తే బాగుంటుంది. ఈ కర్మలు అడ్డుపడుతుంటాయి. చేయని మనం చేద్దామని అగ్రిమెంట్ చేసుకుని కిందికి వస్తాం, వచ్చినాక చెయ్యం మళ్ళీ పోయినాక మళ్ళీ అదే చేసి మళ్ళీ వస్తాం. మీరు మాత్రం కంటిన్యూ పడుకోండి, మొత్తం క్లియర్ అయింది. ఒకటి క్లాప్స్ కొడతాం సార్, ఎంత బాగా చెప్పారు. మన నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు మాట్లాడే మనిషి మైక్ పట్టుకుని ఎంత మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే మైక్ మాట్లాడిస్తుంది. మనం ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. మనం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లం చెప్పుకోవడంతో దాని సొల్యూషన్ దొరుకుతుంది కదా మనకి. అదే ప్రాబ్లంతో జీవితాంతం దాన్ని ముందుకు తోసేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటుంటారు, లేడీస్ ప్రాబ్లం లేడీస్కి చెప్పుకోవాలి అని. అట్లా ఏమంటే మేడం చెప్తారు, ఆమె కూడా క్లియర్ చేస్తారు. సత్య మేడం బాగా ఉపయోగించుకోండి. మేడం మన ఇంటి కూర మంచిగా పక్కింటి కూరనే బాగుంటుంది. మన ఇంటి పక్కన మనకు నచ్చదు. ఇప్పుడు రీసెంట్గా మనం ఏదైనా కానీ ఒకటి కర్మ అనుకుంటే ఏం జరిగినా కానీ మన లైఫ్లో మనకు సంబంధం లేకుండా ఈ సమస్య వస్తుంది అంటే కర్మ సంబంధం. ఓకే, ఇది నేను కోరుకుని వచ్చిందే. మన లైఫ్లో ఏం జరిగినా కానీ మన ఇదితోనే జరుగుతుంది, మన డిజైన్తోనే జరుగుతుంది. అది మనం యాక్సెప్ట్ చేయగలిగితే అది నీకు సమస్యలాగా అనిపించదు. అదే పెద్ద భూతంలాగా చూసామనుకోండి, ఇదే నాకే వచ్చిందని లేదు, అందరికీ వస్తాయి. మనం లైఫ్ తీసుకుని వచ్చిందే ఆ ఎక్స్పీరియన్స్ పొందడానికి వచ్చాం. పక్కన ఎస్ఏపు 6 మూలంగా వచ్చింది 7 మూలంగా వచ్చిందంటే అక్కడే ఉండిపోతాం.
లేదు ఇది నేను నేర్చుకుంటానికి వచ్చింది, ఇందులో నేను ఏం నేర్చుకోవాలి, ఇది నాకు ఎందుకు వచ్చింది అని మనం క్వశ్చన్ వేసుకున్నావు అంటే దానికి కరెక్ట్గా సమాధానం దొరుకుతుంది. అది నువ్వు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలంతే. ఒక సమస్య వచ్చిందంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, చేస్తే సొల్యూషన్ ఆటోమేటిక్గా వస్తుంది. అది మనం ప్రాక్టీస్ చేయాలి. ఏది వచ్చినా కానీ ఓకే ఇందులో నేను నేర్చుకునేది ఉంది, యాక్సెప్ట్ చేయాలి. అంటే మేడం రేవతి మాస్టర్కి వచ్చినప్పుడు మీరంతా అలాగే అనుకుంటున్నారు. ఓకే మేడం, అసలు మీకు ఎక్కడ కొంచెంలో బాధ కాలేదు అంటే వాడి వెయిట్కి వాడు ఏడుస్తుంటే దానికి రియాక్ట్ అవ్వడం అనేది అది సహజం. కానీ ఇది మాకే ఎందుకు వచ్చిందనేది ఏనాడు కిందు పరంతలేదు. అది కర్మ అని తెలిసిన రోజు, కర్మని మనకు ముందే తెలిసిన తర్వాతే కదా ఇవన్నీ వచ్చింది. అసలు మేము ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఒక గురువుని నమ్ముకుంటే మనం సరెండర్ అయ్యి ఉంటే, మా వాళ్ళు వచ్చిన రోజునే బిజినెస్ మానేశారు. అప్పుడు మా పిల్లలు ఫస్ట్ క్లాస్, నర్సరీ, పెద్దోడు ఫస్ట్ క్లాస్. అప్పటి నుంచి చదువులు ఏంటి, అందరూ ఏంటి, మా ఆయన కూడా ఏమనలేదు. నువ్వు సంపాదించే వయసులో కష్టం ఇది మానేసేసి ఇచ్చేస్తున్నావని ఏనాడు అయింది అంటే నేను మహారాష్ట్రలో పెద్ద ధ్యాన కేంద్రం ఓపెన్ చేసి 25,000 దానికి రెంట్ కట్టారు. రెంట్ కట్టి అదంతా మెయింటైన్ చేసి ఇట్లాగే గ్రూప్ ఈ రోజు కూడా మన ధ్యాన యజ్ఞకి 100 మంది వస్తారు. మహారాష్ట్ర 100 మంది ఎక్కడి నుంచి అంటే ఆ సెంటర్ నుంచే వస్తారు. వాళ్ళందరినీ అట్లా ముందు బ్యాచ్నే అట్లా రెడీ చేశాము. వాళ్ళు ఎవరెవరి చెప్తున్నారు పర్ఫెక్ట్గా పట్టుకుంటే కరెక్ట్ పట్టుకోండి, లేకపోతే వదిలేసారు. మీరేదో మీరు చూసుకోండి. అట్లా తయారు చేస్తాము. ప్రతి మాస్టర్ ఒక మిసైల్ లాగా తయారై మొత్తం మన త్రూఅవుట్ ఇండియా ప్రచారం చేస్తాం. ఇవాళ అక్కడ కార్పొరేటర్ మనోడే ఉన్నాడు, మెడిటేటర్ ఉన్నాడు, మన ఈ ఎమ్మెల్యేలు మన మెడిటేటర్ అందరూ. మన నితిన్ గడ్కరీ కూడా మన సెంటర్లోనే ఆయన కార్యాలయం పెట్టుకుని ప్రచారం చేస్తాడు ఎలక్షన్. ఇట్లా 3 times ఇప్పుడు ఎలక్షన్. ఆయన సెంట్రల్ మినిస్టర్ మరి చేసే సేవలు ఏమన్నా అన్ని చేయాలి. అన్నదానంలో ముందే అక్కడ మాకు పిరమిడ్ గ్రూప్ కదా, మంత్లీ 2 క్లాసెస్ అయ్యాయి. మేము మొత్తం అంతా మేమే చేసుకునేవాళ్ళం, బయట నుంచి అంతా పిలిచేవాళ్ళం కాదు. అది 3 days వర్క్షాప్ పెట్టేవాళ్ళం. 200 మంది వచ్చినా మేమే చేసేవాళ్ళం. బయటికి వెళ్ళి అంటే ఆయన చేసేవాళ్ళం. మొత్తం ఇంట్లో అంతా నేనే చూసుకునేదాన్ని. పిల్లలు స్కూల్కి మా మామయ్య గారిని చూసుకుంటున్నాను. అట్లా మామూలుగా గురువు గారికి సరెండర్ అయిపోయిన తర్వాత నేను ఒక్కటే చెప్తాను ఎవరికైనా కానీ, మీరు ఈ 20 years నుంచి మీరు మీ ధ్యానంలో ఏమన్నా ఇస్తున్నారేమో, మీరు ఎందుకు తిరుగుతున్నారంటే మీరు కూడా వచ్చి చూడండి ఏమైనా ఇస్తున్నారేమో, మేము పొందే లాభం ఏంటో మీకు తెలుస్తుంది. ఒక గురువుని నమ్ముకుంటే ఏ కష్టమో కూడా తెలియకుండా అరచేతిలో పెట్టుకుని అలా నడిపిస్తారు. అది మనం సరెండర్ అయి ఉండాలి. మనసా వాచా కర్మ. చెప్పేది ఒకటి చెప్పి చేసేది ఒకటి చేస్తే ఏది కాదు. నేను ఏది పర్ఫెక్ట్గా నేను సరెండర్ అయ్యాను అంటే కింటూ పరంతో ఉండకూడదు, ఇంకా ఆలోచన ఉండకూడదు. నేను ఈ జ్ఞానాన్ని నమ్మాను అంటే నమ్మకంతోనే అన్నీ అవుతాయి. మేము అలా నమ్మాను కాబట్టి ఈ రోజు వరకు కూడా మా బాబుకి ఇట్లా వచ్చిందని ఏ రోజు ఒక్కరోజు కూడా బాధపడలేదు మేడం. చిన్న వయసులోనే వచ్చింది, తొందరగా కర్మలు తీర్చేసుకుంటున్నాడు. ఇంకా అందరూ స్తోత్రం. మనం ఈ వయసు వచ్చిన తర్వాత నేర్చుకుంటాం. వాడు ఫస్ట్ క్లాస్ నుంచే నర్సరీ నుంచే ధ్యానంలో ఉన్నాడు. అంతకుముందు కూడా అదే చెప్పాడు కదా, చదువులు వస్తే వాళ్ళ వెంక కూడా చూడలేదు. వాడు తిరిగి ఆడుకుంటున్నాడు, వాళ్ళ వెనకాల ఉన్నారు. మీ బాబు చాలా బాగుపడ్డాడు, నా గురించి తెలుసులే కానీ మీరు వచ్చిన పని చేసుకుని వెళ్ళండి అన్నాడు. అప్పటి నుంచి కూడా వాడు అట్లానే ఉండేది. ఏదన్నా నాకు ఏదన్నా కొంచెం ఏమన్నా డౌట్ ఉంటే కూడా ఇది ఎందుకు వచ్చిందంటే దానిలో నేర్చుకుంటాంలే అనేవాడు. కరెక్టే. ఏదన్నా నేనేమన్నా కొంచెం బై మిస్టేక్ మాట్లాడినా కానీ వాట్సాప్ చేసేవాడు. అట్లా మేము అందరం మెడిటేషన్లో ఉన్నాం. మరి అదేదో పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి.
రీసెంట్గా ఏదైనా కానీ ఇప్పుడు వచ్చింది ఈ కర్మ, అది వెంటనే తొలగిపోవాలంటే దానికి టైం ఇవ్వాలి. నువ్వు చేసుకున్న కర్మలు బట్టే కదా దాన్ని సాధనగా చేస్తే మనం చేసుకున్న దానికి ఆ ఎనర్జీ పనిచేసి ఆ కర్మ తొలుగుతుంది. కర్మను కూడా మనం యాక్సెప్ట్ చేసి వెంటనే తొలుగుతుంది. ఇది కర్మ, మనకు సంబంధం లేకుండా వచ్చింది అంటే కర్మే. ఆ సంబంధం లేకుండా ఎవడో వచ్చుడుగా తిట్టాడు, ఎప్పుడో మనం ఎవడో తిట్టుండో దానికి మనం మాకు మెడిటేషన్కి వచ్చిన కొంతలో మేడం క్లాస్ చెప్పారు, మన ధ్యానంలో ఉండే కర్మలు అనుభవించాలి. కానీ బయటోడు రూపాయలు అనుభవిస్తే మనం 10 పైసలు అనుభవిస్తాం. నువ్వు 10 పైసలే తట్టుకోలేని అంటున్నావు అంటే రూపాయి ఎంత తట్టుకున్నాడు? అవతల మనం బాధ పెట్టిన వాళ్ళు రూపాయి బాధ పెట్టాం మనం, కానీ నువ్వు అనుభవించేది 10 పైసలు. ఓకే, నేను వాళ్ళంత బాధ పెట్టుంటాను, ఎందుకంటే 90% ఇంకా 9 రెట్లు మనం బాధ పెట్టాం కాబట్టి ఓకే, నేను నాకు ఇంతనే పోయింది అని చెప్పి మనం దానికి ఓకే చెప్పి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, వెంటనే రాదు థ్యాంక్స్ చెప్పడం. నువ్వు కొంచెం బాధపడిన తర్వాత వాళ్ళు అనుభవించిన బాధ మనం కూడా అనుభవించిన తర్వాత అప్పుడు నువ్వు రియలైజ్ అయినప్పుడు ఓకే నా కర్మ తొలగించినందుకు థ్యాంక్స్. అది కూడా ఎవరో వచ్చి ఎవరో ఏది చేయరు మేడం, మన ఇంట్లోనే ఉంటారు. అయితే అత్తగారు ఉంటుంది, లేకపోతే మొగుడు ఉంటాడు, లేకపోతే పిల్లలు ఉంటారు. ఎందుకంటే బయట మనం పట్టించుకోము, ఇష్టమైతే మాట్లాడతాం, లేకపోతే నీతో నాకేంటంటాం. నీ కర్మలు తొలగించాలి అంటే నీ ఇంట్లోనే ఉంటారు మాస్టర్స్. ఎంతసేపు వాళ్ళే గెలుపుతూ ఉంటారు. నేను అది పట్టుకుని మనం ఎదగాలి. వాళ్ళు గెలుపుతున్నారు ఇది అనుకుంటాం. మనమేం భగవంతుడు అయిపోవాలి, అది తిట్టంగా యాక్సెప్ట్ చేయడానికి. కొంచెం బాధపడిన తర్వాత ఓకే థ్యాంక్ యూ. వాళ్ళు కర్మ పోజేసుకుంటున్నారు, మన కర్మ తొలుగుతుంది అనవసరం. మనం యాక్సెప్ట్ చేసి నా కర్మ తొలగింది అనుకున్నాను థ్యాంక్స్ చెప్పు. మన ఎదుగుదలకి మనకి వాళ్ళే మాస్టర్స్ వస్తుంది. అదే వాళ్ళు ఎందుకు వెళ్తుంటే అంత మనం వెళ్ళాలి. ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా బాబుని పట్టుకొని మా చుట్టుపక్కల ఉన్నారు, ఇట్లా ఉన్నారు, మీరే ఇట్లా ఉన్నారు, మీరు ధ్యానం చెప్తున్నారు. అరే మాకు జరిగేది మాకు తెలుసు, మేము అట్లా ఉన్నా అంటే నువ్వు అట్లా ఉండాలని లేదు కదా, నువ్వు చేసుకుంటే నువ్వు వెతుకుతావు. అట్లా రీసెంట్గానే మా నాన్నగారు 80+ అయింది, ఆయన ధ్యానం చేస్తారు. ఒంట్లో బాగాలేదు, ఆగస్టులో బాగోలేదు, ట్రీట్మెంట్ చేశారు. వాళ్ళు ఏం చేశారు, ట్రీట్మెంట్ అలా చేశారు, మళ్ళీ సడన్గా తేడా చేస్తున్నాయి. మేమేమనుకున్నామంటే ఇంత బాధపడతా వద్దు, మీరు బాడీని రీసెట్ చేసుకోండి. మా నాన్న ధ్యానం చేస్తారు, గురువు గారు ఏం చెప్తారు మనకి, మన బాడీని మనం రీసెట్ చేసుకోగలం అని. మేమేంటో రాత్రిపూట రోజు అసోలను కూర్చోబెట్టి మాకు కనపడుతుంది సోలు వెళ్ళిపోతుంది. కానీ మీరు మాకు కావాలి అంటే మీరు ఉండాలి అనుకుంటే మీరు మీ బాడీని రీసెట్ చేసుకోండి. ఏ ప్రాబ్లమ్స్తోనూ ఉండదు. మీరు బాధపడతా ఉంటే మేము చూడలేము, మేము ఇబ్బంది పెడతా మేము ఉంచాలనుకోవట్లేదు. నిజంగా మేడం అసలైతే వాళ్ళు డాక్టర్స్ రోజుకి ఒక్కొక్కటి, వాళ్ళు ఇది పని చేయట్లేదు, వాళ్ళు ఇది పని చేయట్లేదు, ఇదే చెప్పుకొచ్చారు. అయితే మాకేమనిపిస్తుంది, ఓకే నేను ఉండాలనుకుంటే ఉంటాను, కానీ బాగు చేసుకోవాలి. వాళ్ళు ఇదన్నారు అదన్నారు, అదే టెస్ట్లో డయాలసిస్ అన్నారు, డయాలసిస్ చేశారు, రోజు చేయాల్సి వస్తుంది అన్నారు, 2 రోజులు చేశారు, అయినా ప్రాబ్లం తగ్గదు. చిన్న సింపుల్గా లంగ్స్లో వాటర్ ఉన్నాయన్నా తీసేశారు. కానీ 21 days ఐసీయూలో ఉన్నారు. 21 days అయినా పోరాడి మొత్తం బాడీని రీసెట్ చేశారు. శివరాత్రి నుంచి మంచి మేడం ఏదో చిన్న కర్మ, నువ్వు కాలు కొంచెం నొప్పుడుతున్నావు, కాలు నొప్పుడుతుంది, ఆయన ఎంతసేపు ధ్యానంలోనే ఉంటుంది. మందులు వేసుకుంటానికే అయిపోయిందా మళ్ళీ ధ్యానంలోనే కూర్చుంటాను. అట్లా ఆయన బాడీని, ఆయనకి 85 years ఉంది. ఆయన ఒక్క మాట మాట్లాడు, చాలా సైలెంట్ పర్సన్ అనమాట. మౌనం ఎక్కువగా ఉంటుంది. ఒకళ్ళు ఇదేంటి అదేంటి అని ఏం మాట్లాడరు. అందేదో ఆయనకి పుస్తకం పంపిస్తే అదేదో పిల్లలు స్కూల్కి ప్రిపేర్ అయినా చదువుకుంటారు. ఏ పుస్తకం అయినా కానీ అది అట్లా చదువుతారు, పేపర్ అయినా అట్లాగే చదువుతారు, ఏదైనా కానీ ఆయన ఇంట్లో ఆయన ఉంటారు.
నువ్వు నాకు ఇది చేసావు చేయలేదు నువ్వు ఇది అది అసలు ఏ మాటలో ఉండవు. కంప్లైంట్ అనేది ఉండదు అంతే. అట్లా రీసెట్ మన బాడీ మనం రీసెట్ చేసుకోగలం అంటానికి మాకు ఉన్నాయి. అంటే మనకి మనలో అంత శక్తి ఉంది, శక్తి ఉంది. మనం ఏదైనా అధిగమించగలము. మన ప్రాబ్లమ్స్ ఏమైనా కానీ చెప్పుకొని క్లియర్ అవ్వండి అని చెప్తాను. ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇచ్చారు. అది నిజంగా అంటే ఫిజికల్గా మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు కొంతమంది తల్లి వర్క్ చేసుకోకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకు నిదర్శనంగా ఇది ముందుకు వచ్చి చెప్పడం చాలా బాగుంది. అసలు ముగ్గురికి ధ్యాన ప్రచారం అంటే ధ్యాన ప్రచారం ఫ్యామిలీలో ఉంటుందా అని అనిపించింది నాకు. అన్నిటికంటే మిరాకిల్ ఏంటంటే నాకు అంటే నాకు అంతకుముందే తెలుసుకోవటానికి మిరాకిల్ నాకు అనిపించలేదేమో. నాకు ఆయన వెళ్తున్న ఆయన క్యూర్ చేసుకున్న సంగతి నాకు ఆల్రెడీ డిసెంబర్లో వచ్చినప్పుడు పెద్ద మేడం చెప్పింది దాని గురించి. కానీ ఆయన ఎడ్యుకేషన్ కూడా అన్ని గంటలు కూర్చొని చదువుతున్నారు పిల్లలు. అన్ని గంటలు కూర్చొని చదివిన కంటే కూడా ఆయన కొన్ని అవర్స్ పిల్లలతో డిస్కస్ చేసి కొన్ని అవర్స్ ఆయన చెప్పింది ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్స్ ఏదైతే ఉందో అవన్నీ ఒకసారి అలా రీసెర్చ్ చేసుకుంటేనే ఆయన మంచి మార్కులతో వచ్చి మంచి జాబ్ చేసుకున్నారంటే అది మాత్రం చాలా హ్యాపీ. అంటే ధ్యానంతో ఫిజికల్గా ఆధ్యాత్మికంగా ఏదైనా చేయగలము అని ఎంతో మంది మాస్టర్స్ మా ముందుకు వచ్చి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ నచ్చిందా లేదా? మీకు ఏమైనా అర్థమైందా లేదా క్లాస్లో? మరి విన్నాం కదా. అంటే ధ్యానం వల్ల ఏం ఉపయోగం ఉంది? ధ్యానం వల్ల ఏదైనా సాధించవచ్చు. శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా 3 విధాలుగా. అంటే ఆర్థికంగా అంటే డబ్బులు ఒకటే కాదు, మన చేతిలో ఉన్నా లేకుండా మనది ఎలా గడుస్తుంది అనేది ఎంత అద్భుతంగా చెప్పారు. అంటే ఆ గురువుకి ఎప్పుడైతే సరెండర్నెస్ లో ఉంటామో ప్రతి ఒక్కటి ఇంతకు చెప్పారు. చేతుల మీదనే వెళ్ళిపోతుంది ఆ కర్మ అని. అంటే ఆ సరెండర్నెస్ లోనే కదా మరి. నిజంగా అంటే నేను కట్టాలో బాబు కలిసి రోజు అబ్బాయి చూడగానే నాకు తెలియదు కానీ ఎందుకో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా అనిపించింది నాకు. అక్కడ ఉన్న హైమవతకుని అందరికి తెలుసు కదా, హైమవతకుని అయితే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అన్నప్పుడు ఆ బాబుని కలిసి మాట్లాడితే నిజంగా అసలు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తుంటే నా కళ్ళలో ఇలా కాలిపోయినాయి నీళ్ళు. అది మార్నింగ్ 2 గంటలు కూర్చుంటే అసలు మళ్ళా తెలియదు ఏం కనెక్టివిటీ. మళ్ళీ సాయంత్రం కలిసి కరెక్ట్ కలిసాడు. అక్కడ 5 o'clock మెడిటేషన్ అంటే మెడిటేషన్కి వెళ్ళాలంటే కాదు, మెడిటేషన్ కంటే గొప్పగా ఇతని అనుభవాలు వినాలనిపించింది. మళ్ళీ 5 to 7 2 గంటలు కూర్చొని ఆయన అనుభవాలు విన్నాను. కానీ ఎక్కడ చెప్పలేదు, రావాలి నీ అనుభవం తెలియచేయాలి. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చినా మేము ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాం, నాకు తల నొప్పి ఉంది, నాకు కాలు నొప్పి ఉంది, నాకు బ్యాక్ పెయిన్ ఉంది, నాకు ఏది తగ్గట్లేదు అనే వాళ్ళం ఎందరో ఉన్నారు. కానీ మరి దానివల్ల తగ్గించుకోవచ్చు. ఒకరికి జరిగిందంటే ఇంకొకరికి ఎందుకు జరగదు? ఏదైనా అంటే మనం చేసే ధ్యానం ఎలా చేస్తున్నాము, అది అంతా శ్రద్ధాభక్తులతో చేస్తున్నామా, సరెండర్నెస్తో చేస్తున్నామా, అలా మనసా వాచ కర్మన దాన్ని నమ్మి చేస్తున్నామా, అది గమనించుకుంటే బాగుంటుందని నాకు అబ్బాయిని అసలు ప్రతి దాన్ని చూసుకోవడం ఏంటి అసలు ఇంకా చాలా ఉన్నాయి అనిపిస్తుంది నేను. ఎందుకంటే నేను 4 గంటలు మాట్లాడాను, చాలా ఉన్నాయి నిజంగా స్ట్రెస్. నిజంగా ఏడ్చిన 2 పూటలు నేను ఆనంద భాషలని అనుకోండి ఏడ్మని అనుకోండి కానీ అంత ఏడ్చిన. అప్పటి నుంచి సుబ్రజ పెట్టిన తర్వాత ఎప్పుడో ఒకసారి మన దగ్గర క్లాస్ పెట్టించాలంటే ఫస్ట్ ఒప్పుకోలేదు. మేడం నాకు ఏది చెప్పనీక నాకు నేను రాను, ఇక్కడ చెప్తున్నా కానీ నేను క్లాస్ చెప్పనీక రాలేనండి. ఫస్ట్ టైం వచ్చి ఇక్కడనే మాస్టర్స్ మన క్లాస్ ఇచ్చింది, ఫిజికల్గా క్లాస్ ఇచ్చింది. ఇదే ఫస్ట్ టైం అన్నమాట. ఫిజికల్గా క్లాస్ ఇచ్చారు. చాలా అద్భుతం, చాలా నేర్చుకోవాలి మీ దగ్గర. ఏంటో